బెండకాయ అబ్బా ఎంత జిగురుంటుందో ముద్ద అయిపోతుందో అన్న వాళ్ళ కోసం స్పెషల్ రెసిపీ అండి. రెగ్యులర్గా చేసుకునే ఫ్రై పులుసు ఇగురు కాకుండా మనకి గుత్తొంకాయ ఎంత స్పెషలో నార్త్ ఇండియన్స్కి ఈ దహీ బెండి అంత స్పెషల్ ఐటమ్ అండి. మరి అందులోనూ ఈ కర్రీ అయితే వైట్ రైస్, పుల్కా, రోటీ, చపాతి దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి. సో అటువంటి దహీ బెండి ఎలా చేయాలో నాతో పాటు వీడియోలో చూసిద్దరు వచ్చేసేయండి. ఈ కూరకి కావలసిన పదార్థాలు: చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, గార్నిషింగ్కి కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లేత బెండకాయలు కడిగి తుడిచి పొడిగా ఉన్నట్టుగా కట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నానండి, తగినంత సాల్ట్, ఆవాలు, జీలకర్ర, ఎండు కారం అదే ఎంటీఆర్ ఆశీర్వాద్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి. నేను రెండు టమాటాలు తీసి ఇలా రుబ్బుకున్నానండి. ఎవరి దగ్గరైనా ప్యూరీ ఉన్నా ఓకే, టమాటా ప్యూరీ అంటారు కదా అదైనా ఓకే. పెరుగు, తగినంత ఆయిల్. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి అది కొంచెం వేడెక్కాక కూరకు తగినంత ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం వేడెక్కాక తరిగి ఉంచుకున్న బెండకాయల్ని 70 to 80% లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి వేయించుకోవాలండి. ఎక్కడా మాడబెట్టకూడదు. చూసారు కదండి, బెండకాయల్ని దగ్గరుండి వేయించుకుంటే నాకు ఆల్మోస్ట్ 3 to 4 minutes పట్టింది. సో 70% ఆఫ్ ద బెండకాయలు చక్కగా ఈవెన్గా వేగేయండి. వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. తర్వాత అదే మూకుల్లో ఇంకొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపాక మనం చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కూరకు తగినంత కారం, మనం తినదగేదండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇవన్నీ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు దగ్గరుండి వేయించుకోవాలండి. చూసారుగా, ఈ పొడులన్నీ బాగా కలిపి వేయించుకున్న తర్వాత మనం రుబ్బి ఉంచుకున్న టమాటా, నేను 2 పెద్ద టమాటాలు తీసుకుని రుబ్బి ఉంచుకున్నానండి. లేదు ఎవరి దగ్గరైనా టమాటా ప్యూరీ ఉందా అన్నా ఓకే, అది వేసుకొని ఇందాక చెప్పినట్టే టమాటా పచ్చి వాసన కూడా పోయేటట్టు దగ్గరుండి మగ్గించుకోవాలండి. దీనికి ఒక 2 minutes పడుతుంది టమాటా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవడానికి. మనకి ఆ టమాటా బాగా మగ్గి అంటే పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకునే లోపల మనం ఒక బౌల్లోకి పెరుగు తీసుకున్నాం కదండి. సో ఈ పెరుగుని ఎటువంటి కెతుకులు అంటే ఇలా కచ్చాబిచ్చాగా లేకుండా స్మూత్ పేస్టీలాగా మనం కొంచెం వాటర్ వేసుకుంటూ చిక్కటి పెరుగు ఎలా ఉంటుందో అలాగా ఎక్కడా కెతుకులు లేకుండా చేసుకోవాలండి. ఇలా బాగా చిక్కగా ఎక్కడా కెతుకులు లేకుండా చేసుకున్న తర్వాత 100 నుంచి 200 ml లేదు అంటే సింపుల్గా 150 ml వాటర్ కూడా వేసుకొని మరొక్కసారి కలిపేసి రెడీగా ఉంచుకోవాలండి. నేను ఇదిగో వాటర్ వేస్తున్నాను, వేసి మరొక్కసారి చిలక్కొట్టి రెడీగా ఉంచుకోవాలండి. ఒక పక్క ఇది రెడీ అయిపోయిందండి. అలాగే టమాటాలు కూడా చక్కగా పచ్చివాసన పోయి మనకి కరెక్ట్గా అన్ని పచ్చివాసనలు పోతే ఇలా మగ్గుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ స్టేజ్లో మనం బాగా అనిపి ఉంచుకున్న అంటే చక్కగా మనం చిక్కటి మజ్జిగ అనుకోండి, చిక్కటి పెరుగు అనుకోండి, ఏదైతే అది చక్కగా వేసి ఇప్పుడు వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి. ఈ పెరుగు వేయంగానే లో ఫ్లేమ్లోకి మార్చి ఒక పొంగు వచ్చేదాకా మనం స్టవ్ మీద ఉంచుకోవాలండి. చూసారు కదండి, ఒక్క మరుగు వచ్చేదాకా ఉంచాలన్నాను పెరుగుని. ఇలా వచ్చాక
చక్క అలా చూసి బుడగలుగా వస్తున్నాయి, అంటే ఒక మంచి మరుగు పట్టినట్టు అనమాట. ఆ తర్వాత మనం ఇందాకలా స్టార్టింగ్లో వేచి ఉంచుకున్న 70% వేచి ఉంచుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, అవి కూడా వేసేసి ఒక్క 2 minutes మనం ఈ దాంట్లో మగ్గించుకుంటే మిగతా 30% కూడా, అంటే మనం ఇందాక 70% వేచుకున్నాం కదండి, మిగతా 30% కూడా మనకి చక్కగా మగ్గిపోయి ఈ పెరుగు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ కరెక్ట్గా పడతాయండి. సో దీనికి గాను ఒక్క 1.5 minute to 2 minutes పడుతుంది. సో లో ఫ్లేమ్లో చేసుకొని ఇది దగ్గరుండి మరొక్కసారి ఇదంతా మగ్గేటట్టు ఉంచుకోవాలండి. చూసారు కదండి, మిగతా ఆ 1.5 minute 2 minutes అయ్యాక బెండకాయలు కూడా కరెక్ట్గా ఫస్ట్ 70% ఇప్పుడు 30% భలే మగ్గి 100% టేస్టీగా తయారయ్యిందండి. సో మనం అప్పుడు లైట్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి. దహీ బెండి అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.